వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పిజన్ టిప్స్. సో ఫ్రెండ్స్, మనమైతే జాలి అయితే వేయడం జరిగింది. సో చూడండి, దోమల నుంచి ప్రొటెక్షన్. సో చూడండి, బ్యాక్ కింది సైడ్లో ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే వెంటిలేషన్ కోసం కొంచెం వీటికి ఫీడ్ అనేది ఇక్కడ వేస్తున్నా కదా, ఇక్కడ అనేది తింటాయి. ఫీడ్ లోపట్లోనే వేస్తున్నా. సో వీడియో వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే విపరీతంగా వర్షం అవుతుంది. సో చూడండి, మొత్తం బయట అయితే చిన్న చిన్న చినుకులు ఫ్రెండ్స్. ఎక్కువ వర్షం అయితే ఒక 10 minutes అయితే కొట్టెళ్తుంది. తర్వాత మొత్తం గాలి, చిన్న చిన్న చినుకులు, వీటితోటి పిజన్స్ అనేది వీక్ అనేది అయిపోతున్నాయి. సో అందుకోసమే పిజన్స్కి అనేది బయట తీస్తలే, పైగా వీడియో అనేది వస్తలేదు ఫ్రెండ్స్. సో నేనైతే ట్రై చేస్తూనే ఉంటా వీడియో కంటిన్యూ రానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫ్లై కొడదాం మన గిరేవాస్కి రోలర్. సో మీరు ముందు వీడియోలో ఇట్లా చూస్తుంటారు. సో లోపల అయితే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో అన్నీ. సో ఇది ఒకటి ఇట్లని మార్నింగ్ ఫ్లై కొట్టేసిన ఫ్రెండ్స్. దీనికి ట్రైన్ అనేది నడుస్తుంది. దీనికి ఒక మినిమం ఒక 4 hours వరకు అయితే ఎగిరిపియాలని చూస్తున్నా. ట్రైన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి 0 కోలి ఫ్రెండ్స్, ఇది ఇంకా పిల్ల. సో ఇప్పుడు మనం తీయాల్సింది దీనికి. మళ్ళీ దీని పార్ట్నర్ ఎక్కడ ఒక లీలో పడ్డాడు ఫ్రెండ్స్, ఆనికి. సో ఇలాగైతే తీసి ఫ్లై కొడదాం. బయటకు తీసి నేను తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫీమేల్ అయితే బయటకు తీసేసిన. చూడండి ఏ విధంగా అయితే ఉన్నాడో. సో కింద అయితే వదిలేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మేల్ వచ్చేసి ఇది. సో దీన్ని ఇట్లా కింద వదిలేసి ఎగిరిపిద్దాం. ఫస్ట్ అయితే రిలాక్స్ అనేది కావాలి. మనం చేతిలో పట్టుకున్నాం కదా, ఇవి ఆగమవుతాయి కొంచెం. ఈ లెండర్ బాబు బయటికి తీసారండి. సో ఫీమేల్ వచ్చేసి ఇది, మేల్ వచ్చేసి ఇది. సో వీళ్ళు ఇంకా ఎడల్ట్కి అయితే రాలేవు. ఎడల్ట్కి రావాలంటే ఇంకొక 1.5 month 2 months అనుకోండి ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే మనం ఫ్లై అయితే వేయాలి. సో ఇవి ఫ్లిప్ అన్నీ కొడతాయంటే మీరు రోలర్స్ మళ్ళీ బటర్ఫ్లైస్ అట్లా చూస్తూ ఉంటారు కదా, అది కంటిన్యూ కొడతాయి. ఇవి గిరేవాజ్లోనే నేను ఎలాంటి క్వాలిటీ పెడతానంటే ఫ్లైట్లో వేయాలి, ప్లస్ రోల్ సీట్లో కొట్టాలి. ఇవి ఏ విధంగా అయితే కొడతాయంటే 4 ఫ్లిప్స్ కొట్టి ఎగురుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. సో ఇట్లా ఫ్లయింగ్ ఇట్లా మీరు చూసుండొచ్చు, వీడియోస్ పెట్టినా నేను రీసెంట్గా. సో ఇట్లనైతే ఫ్లై అయితే కొడదాం. సో కట్టె తీసుకుందాం, కట్టెతోటే ఎగురుతాయి. ఫ్లై అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ కూర్చోవు ఇవి. ఒకసారి మన బంగ్లా మీద నుంచి వెళ్ళిపోయినాయంటే ఎక్కడ కూర్చోవు ఇవి. కన్ఫామ్ ఎగిరి తీరాల్సిందే. సో లోపల అయితే మీరు మంచిగా క్లియర్గా అయితే చూసుకోండి. ఇదైతే వీక్ అయితే అవుతుంది. అలాగే మీకు చిక్స్ ఇట్లా చూపిస్తాను. ఇట్లా చూడండి, మొత్తం సెక్షన్ మొత్తం చేంజ్ చేసేసిన అక్కడ సైడ్ మొత్తం బ్రీడింగ్కి. సో ఇక్కడ నుంచి ఏం డిస్టర్బెన్స్ ఉండద్దు అన్నట్టు వీటికి. సో అక్కడక్కడ బ్రీడింగే ఉండాలి. ఇక్కడ మొత్తం సింగిల్స్ కొన్ని తిననీకి వస్తాయి. తినే సెక్షన్ మొత్తం ఇదే ఫ్రెండ్స్ వీటికి. చూడండి. సో చూడండి, అవి ఫ్లైట్లో వేస్తున్నాయి. ఇప్పుడు అవి ఒక మినిమం ఒక 2 minutes అన్నా మంచిగా ఫ్లై చేసింది అనుకో, తర్వాత ఫ్లిప్ కొట్టడం స్టార్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కొంచెం ఫ్లై చేస్తుట్లా ఫ్రీ కావాలి కదా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, లోపట్లకి అయితే వచ్చేసినాం. సో చూడండి. సో ఇప్పుడైతే చిక్స్ని అయితే బయటకు తీద్దాం, ఒక్కొక్కటి చూపిస్తాను చిక్స్ని ఇది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది జాక్ దోబాస్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. చూడండి ఏ విధంగా అయితే వెళ్తుందో. సో పిజన్స్ అనేది వీక్ అయితే అవుతున్నాయి. సో మొత్తం వీక్ అయితే అయిపోయినాయి. మనం నెక్స్ట్ పీరియడ్ నుంచి మొత్తం కేర్ఫుల్ అయితే వేయాలి ఫ్రెండ్స్. లాస్ట్ మొత్తం చేంజ్ చేయాలి. చూడండి ఏ విధంగా అవుతున్నాయో. ఇప్పుడు ప్రజెంట్ మంచిగా యాక్టివ్ ఉన్నాయంటే సో ఇదొకటి యాక్టివ్ ఉంది. సో మొత్తం దోబాస్లోనే వెళ్తుంది ఇది ఇట్లా జాక్ దోబాస్. సో రెప్పలు చూస్తారు కదా, ఆల్మోస్ట్ మొత్తం వైట్ కడుతుంది జాక్లా. సో ఇదైతే గ్రోత్నెస్ అయిపోయింది. సో చూద్దాం, ఫీడ్ అయితే మంచిగానే తినిపిస్తుర్రు, ఏమవుతుందో. సో ఇదైతే ఒకటి యాక్టివ్ అనుకోవచ్చు. తెలిసారా, చూస్తున్నారు కదా. సో ఓవరాల్గా అయితే చూడండి ఫ్రెండ్స్, మన లాస్ట్లో ఇప్పుడు 4-6 అయితే ఉన్నాయి చూడండి చిన్నగా. సో ఇదైతే డౌటే ఉంది.
ఈ బ్రాండ్ అయితే ఓకే. ఇది స్మాల్ గ్రోతింగ్, చిన్న గ్రోతింగ్ ఉంది. సో కలర్ అయితే స్లేటీలా సిల్వర్ అయితే వెళ్తుంది. ఫీడ్ మంచిగా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ నుంచి చూడండి. ఫీడ్ అయితే ఓకే, మంచిగా తినిపించినాయి. కానీ పిజన్ గ్రోత్ కావాలి ఫ్రెండ్స్, ఇది గ్రోత్ అయితే బెస్ట్ అంట. నేనైతే చూద్దాం, బతకాలనే అనుకుంటున్నాం అందరం. సో వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పిజన్స్ అయితే దిగినాయి ఇప్పుడే. సో ఒక 30 minutes అనుకోరు ఫ్రెండ్స్, 30 minutes అయితే ఎగిరినాయి. సో వెదర్ అయితే అంత మంచిగా లేదు, అందుకోసమే అంత ఎక్కువ ఎగరలే. సో ఇప్పుడు లోపల అయితే మీకు మన ఆ చిక్స్ అయితే చూపిస్తాను, మీకు రెగ్యులర్ అప్డేట్ ఇచ్చే చిక్స్ చూడండి ఏ విధంగా అయితే అవుతున్నాయో. సో ఇంకోటి వచ్చేసి ఇది. సో మీకైతే ఒక ఇన్సిడెంట్స్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్, నేను బయటికి వెళ్ళినాక చెప్తా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే నిన్నైతే ఎగిరిపించిన. సో ఫస్ట్ టైం అయితే ఎగిరిపించిన దీనికి. ఇది ఇట్లా రోలర్. సో ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా కొంచెం బయటికి వచ్చే స్టేజ్లో అయితే సుస్థ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అయితే మొత్తం ట్రీట్మెంట్ అది చేసి ఇప్పుడైతే యాక్టివ్ అయితే అయిపోయింది. సో దీనిది మిడిల్ బోన్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది అనేది అంతా ఇట్లా బయటికి వచ్చేసింది. ఇప్పుడైతే ఫ్యాట్ గెయిన్ అవుతుంది. సో నేనైతే విపరీతంగా అయితే గాలి ఉండే, సో గాలిలో అది బై మిస్టేక్లో ఎగిరిపోయి అయితే వెళ్ళిపోయింది రా అని అనుకున్నా. కానీ సాయంత్రం చూసేసరికి అయితే మళ్ళీ వచ్చేసింది. సో ఇదైతే రోలర్ ఫ్రెండ్స్ ఇది. సో వెళ్ళిపోయింది అనుకున్నా కానీ మళ్ళీ వచ్చింది, మన గుడ్ లక్ అది. చూడండి. సో ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటా, షార్ట్ వీడియో, లాంగ్ వీడియో. 2 days తర్వాత లాంగ్ వీడియో, డైలీ ఒక షార్ట్ వీడియో అయితే ఇస్తూనే ఉంటా. సో చూడండి, మొత్తం షార్ట్ వీడియో ఇట్లా మొత్తం మన లాస్ట్లో అయితే ఇస్తూ ఉంటా, ఒక్కొక్క పేరుది అట్లా ఇస్తూనే ఉంటా. డైలీ ఒక పేరుది షార్ట్ వీడియో అయితే కన్ఫర్మ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఒకరోజు దీన్ని ఇట్లా రావచ్చు, ఇంకో రోజు దీని పార్ట్నర్కి రావచ్చు, అలా షార్ట్ వీడియో ఇస్తూనే ఉంటా. సో రెగ్యులర్గా అయితే చూస్తూనే ఉండండి. సో లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ ఇట్లా చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అయితే డైలీ అయితే పెరుగుతూనే ఉన్నారు, అదొక మంచి విషయం. సో ఇంతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.